సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మొత్తం 13 ప్రాంతాల్లో సిట్ త్రవ్వకాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. తొలి ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన సిట్ అధికారులకు 15 అడుగుల లోతు 8 అడుగుల వెడల్పులో అధికారులు అక్కడ త్రవ్వినట్లుగా తెలుస్తోంది. పాయింట్ నంబర్ 1 ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. రెండో ప్రాంతంలోనూ త్రవ్వకాలు మొదలుపెట్టనున్నారు సిట్ అధికారులు. అస్థిపంజర అవశేషాల కోసం అధికారుల ప్రయత్నం కొనసాగుతోంది. ధర్మస్థలకి ఇప్పటికే ఫోరెన్సిక్ సైంటిస్టులు చేరుకున్నారు. 1998 నుంచి 2014 మధ్య వందలాది మంది మహిళల డెడ్ బాడీలు పాతి పెట్టానని జూన్ 22న లేఖ రిలీజ్ చేశారు ఒక పారిశుధ్య కార్మికుడు. జూలై 4న ఎఫ్ఐఆర్ నమోదైంది. జూలై 20న సిట్ ఏర్పాటు జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ధర్మస్థలి కేసు. ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది అక్కడ? ఇంత పెద్ద దారుణం జరిగితే నిజంగానే కొన్ని వందల మంది యువతులు మైనర్ బాలికలతో సహా అక్కడ అంత దారుణంగా లైంగిక వేధింపులకు గురై లైంగిక దాడులకు గురై వారి ప్రాణాలు పోగొట్టుకొని అక్కడ నిజంగా ఖననం చేయబడితే అక్కడే పూడ్చిపెట్టబడితే ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయటికి రాలేదు ఈ విషయం? ఇదే అతిపెద్ద సంచలనంగా మారింది. నిజంగా ఇన్ని వందల మందికి సంబంధించి ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే, ఇంత పెద్ద ఘోరం జరుగుతుంటే ఇన్ని రోజులుగా ఎందుకు బయటికి రాలేదు? అసలు అక్కడ పర్పస్ ఏంటి? కేవలం లైంగిక దాడులే పర్పసా? ఇంకేదైనా కారణం ఉందా? ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. దీంట్లో అనేక కోణాలు, కొన్ని రాజకీయ కోణాలు, మరికొన్ని ముఖ్యంగా హిందూ దేవాలయాలకి సంబంధించి ఇలా చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు కావాలని అంటూ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఏమీ జరగలేదంటూ చెప్తున్నారు. మరోవైపు లేదు, అక్కడ ఏం జరగకపోతే మీరు ఎందుకు త్రవ్వకాలు చేయరు? కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎందుకు మీరు దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవడం లేదు? మీరు ఎలా చెప్తారు జరగలేదని అంటూ కాంగ్రెస్ నుంచి ఇతర ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సంచలనంగా మారింది అక్కడ విషయం. మనందరికీ తెలిసిన విషయమే. ఒక పారిశుధ్య కార్మికుడు, అక్కడ పనిచేసినటువంటి ఒక వ్యక్తి, 98 నుంచి అక్కడ పనిచేసినటువంటి ఒక వ్యక్తి తన చేతులతో తన స్వహస్తాలతో ఎంతో మందిని మహిళల్ని ముఖ్యంగా లైంగిక వేధింపులకు గురైన తర్వాత వాళ్ళ ప్రాణాలు తీస్తే ఆ బాడీస్ని తానే తీసుకువెళ్ళి ఖననం చేశానని, ఎన్నో బాడీస్ నేను పూడ్చిపెట్టానంటూ అతనే చెప్పాడు. ఇంతకంటే భయంకరమైనటువంటి వార్త ఇంకేముంటుంది? 1, 2 కాదు, కొన్ని వందల మంది అంటూ అతను చెప్తున్నాడు. ఇన్ని వందల మందిని తన చేతులతో తానే అక్కడ ఖననం చేశానని, పూడ్చిపెట్టానని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని స్పాట్స్ను సెలెక్ట్ చేసుకున్నారు. కొన్ని ప్రదేశాలను అతను చెప్పినటువంటి ఆధారాలు బట్టి 1998 నుంచి 2014 మధ్య అతను ఏవైతే చేశానని చెప్పాడు, ఎక్కడెక్కడైతే ఆ బాడీస్ని తీసుకువెళ్ళి పూడ్చానని చెప్పాడు, ఎక్కడెక్కడైతే ఖననం చేశానని చెప్పాడో అక్కడ అతను చెప్పిన ఆధారాలను బట్టి కొన్ని స్పాట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. కొన్ని పర్టికులర్గా ఎక్కడెక్కడ త్రవ్వాలి అనే దానికి సంబంధించి కొన్ని ప్రదేశాలను సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం 13 ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది సిట్. ఈ 13 ప్రాంతాల్లో మొదటి ప్రాంతంలో త్రవ్వకాలు జరిపారు, కానీ అక్కడ ఏమీ లభించలేదు. ఏమీ లభించినట్లుగా తెలుస్తోంది. 15 అడుగుల లోతు తవ్వారు, 8 అడుగుల వెడల్పుతో తవ్వారు. అంతకంటే లోతులో 15 అడుగులకు మించి లోతు తవ్వి పూడ్చిపెట్టే అవకాశం అయితే లేదు సహజంగా. ఈ నేపథ్యంలో 15 అడుగుల లోతు 8 అడుగుల వెడల్పుతో ఒక పెద్ద గొయ్యి తవ్వారు, కానీ అక్కడ ఏమీ లభించలేదంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెకండ్ స్పాట్, మొత్తం 13 స్పాట్స్ ఉంటే సెకండ్ స్పాట్ దగ్గర ఈ త్రవ్వకాలు జరుపుతున్నారు. మరి అక్కడేమైనా లభిస్తాయా అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. నిజంగా అతను చేస్తే, అతను ఖచ్చితంగా తెలిసి ఉంటే మరి మొదటి ప్లేస్లో ఏదో ఒకటి దొరకాలి కదా, ఎందుకు దొరకలేదు అనేది చాలా కీలకం. అలాగే ఇప్పుడిప్పుడే అతి కొద్ది మంది దీనికి సంబంధించి కంప్లైంట్స్ చేస్తున్నారు. అవును, గతంలో మా అమ్మాయి కనిపించకుండా పోతే మేము కంప్లైంట్ చేశాం అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు, అతి కొద్ది మంది, పెద్దగా ఇంకా స్పందన రాలేదు, కొద్దిమంది మాత్రం కంప్లైంట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆ తప్పిపోయిన వాళ్ళు ఇక్కడే జరిగే ఈ చెప్తున్నటువంటి ఇన్సిడెంట్కి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అందులోనూ
ఒక టెంపుల్లో ఇంత పెద్ద క్రైమ్ జరగడం ఏంటి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఒక టెంపుల్, ఎంతోమంది ప్రజలు, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి టెంపుల్, దేశం నలుమూలల నుంచి చాలామంది వస్తుంటారు అక్కడ దర్శనం చేసుకోవడానికి. చాలా పేరున్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతం అంతా కూడా. మరి ఇంత పెద్ద ఘోరం జరగడం ఏంటి? సరే, ఒకవేళ జరిగితే ఏ కారణంతో జరిగింది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆల్ దీస్ క్రైమ్స్ అనేది ఎవరికి అంతుపట్టడం లేదు. జరిగిందా లేదా అనేది ఇంకా నిర్ధారణకు రాలేదు. నంబర్ 1, కంప్లైంట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు, త్రవ్వకాలు జరుపుతున్నారు, సిట్ ఏర్పడింది, అతను ఎవరెవరి పేర్లు అయితే చెప్తున్నాడో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. కానీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఏది కూడా క్లారిటీ లేదు ఎక్కడ కూడా. మొదటి స్పాట్లో త్రవ్వి చూశారు, 15 అడుగుల లోతు తవ్వారు, కానీ ఇంకా ఏ ఆధారాలు లభించలేదు. ఇప్పుడు రెండో స్పాట్, అలా 13 స్పాట్స్ మొత్తం త్రవ్వబోతున్నారు. కారణం ఏంటి అన్నప్పుడు లైంగిక వేధింపులు అంటూ అతను చెప్తున్నట్లుగా తెలుస్తుంది. లైంగికంగా వారందరినీ వేధించి వారిని లైంగిక దాడులు చేసి వాళ్ళ మీద వాళ్ళ ప్రాణాలు తీశారు, అందులో మైనర్స్ కూడా ఉన్నారు అంటూ అతను చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకంటే ఘోరం ఇంకేదైనా ఉంటుందా ఒకవేళ అతను చెప్పింది నిజమైతే? ఇంతకంటే దారుణం, అందులోనూ ఒక ఆధ్యాత్మిక ప్రాంతంలో, ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇంత దారుణమా? ఖచ్చితంగా ఇది హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రైమ్గా మిగిలిపోతుంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటికైతే ఆధారాలు పూర్తిగా లభించలేదు. అతను చెప్పిన, ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన దానికి ఆధారాలు ఇంకా ఏం లభించలేదు. విచారణ జరుగుతుంది, కానీ దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులేమో లేదు, అదంతా జరిగి ఉండదు, కొంతమంది కుట్ర అని చెప్తున్నారు. టెంపుల్ మీద కుట్ర చేస్తున్నారని, హిందుత్వం మీద కుట్ర చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా దీని గురించి నిజం నిగ్గు తేల్చాలి, చిన్న విషయం కాదు ఇది అంటూ అందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. స్క్రీన్లో చూస్తున్నాం, RTV మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ కంప్లైంట్ చేశాడో ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి సిట్ అధికారులు, పక్కనే ఉన్నటువంటి సైనిక సిబ్బందిని కూడా మనం చూస్తున్నాం. అత్యంత పటిష్టమైనటువంటి రక్షణ మధ్యలో అతను ఉంచారు. ఎందుకంటే ఇంత పెద్ద క్రైమ్కి పాల్పడిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి ఏదైనా సమాచారం బయటకు వచ్చింది అంటే, ఇలాంటి వ్యక్తులు ఎవరైనా బయటకు వచ్చి చెప్పారు అంటే ఖచ్చితంగా వాళ్ళు వెంటనే అతని ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కట్టుదిట్టమైన భద్రతను అతను కల్పించారు. ఒక్కసారి స్టోరీ చూద్దాం, అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి చూస్తే ఏం జరిగింది అనేది ఒక్కసారి కొంచెం బ్యాక్ వెళ్ళి చూస్తే చూడొచ్చు. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థలిలో ఒక పుణ్యక్షేత్రం మనందరికీ తెలిసిందే. స్థానికులే కాకుండా చాలామంది పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వస్తుంటారు, భారీగా దర్శనాలు చేసుకుంటారు. అయితే గతంలో అక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఈ ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. జూలై 3న దక్షిణ కన్నడ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. ఏమని? అనేక మృతదేహాలను తానే ఖననం చేశానని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని అందులో పేర్కొన్నాడు. అయితే మరుసటి రోజు దీనికి సంబంధించి మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్మస్థలిలో 1995 నుంచి 2014 మధ్యకాలంలో పనిచేశానని, అనేక బాధిత కుటుంబాల మృతదేహాలను ఖననం చేశానని అతను చెప్పినట్లుగా తెలుస్తోంది. బాధితుల్లో అనేక మంది మహిళలు, మైనర్ బాలికలు కూడా ఉన్నారంటూ, వారిపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయంటూ అతను చెప్పాడు. మృతదేహాలు త్వరగా కుళ్ళిపోయేలా చేసేందుకు కొందరిని ఆ నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశారని, 2010లో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఒక బాలికను కూడా మరొక చోట పాతి పెట్టాను అంటూ అతను చెప్పాడు. ఇలా అనేక మృతదేహాలను, అనేక వందల మృతదేహాలను ఖననం చేశారని, పాతి పెట్టానని అతను చెప్పాడు. ఒళ్ళు గగుట్పొడ్చేటువంటి సంఘటనకు సంబంధించిన వివరాలు అతను చెప్తున్నాడు. వింటేనే భయం వేస్తుంది. అందులోనూ ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇంత దారుణం జరిగిందంటే ఖచ్చితంగా కనీసం అది ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. భయం కొలిపేటువంటి ఘటన. ఒకవేళ అతను చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం ఉన్నా, చరిత్రలో అత్యంత క్రూరమైనటువంటి ఘటనల్లో, అత్యంత దారుణమైనటువంటి క్రైమ్స్లో ఇది కూడా ఒక పెద్ద ఘటనగా మిగిలిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే
అలా చేసిన తర్వాత కొన్ని రోజులకి అతనికి బాధేసిందని, అయితే ఒకసారి తన కుటుంబానికే చెందిన ఒక మైనర్ బాలికను పై అధికారులు లైంగికంగా వేధించారని, దీంతో ధర్మస్థల నుంచి 2014లో పారిపోయినట్లుగా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినట్లుగా సమాచారం. అనేక ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా, తన పని తాను చేసుకుంటూ ఎవరికి కనిపించకుండా ఉన్నప్పటికీ కూడా ఆ అపరాధ భావం, అంటే ఒక తప్పు చేశానన్నటువంటి ఆ అపరాధ భావం అతన్ని వేధించిందని, వెంటాడుతూనే ఉందని, దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టైనా సరే న్యాయం జరగాలి ఈ విషయంలో అనే సంకల్పంతో అతను మళ్ళీ బయట ప్రపంచంలోకి వచ్చాడంటూ చెప్పాడు. జూలై 11న బెల్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చాడు. గతంలో పాతిపెట్టినటువంటి ఒక మృతదేహాన్ని త్రవ్వి అస్థిపంజర అవశేషాలు సహా సంబంధిత ఫోటోలను ఆధారాలుగా అందించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. కొందరి పేర్లను అందులో పేర్కొన్నాడు అతను, అంటే ఎవరెవరు అనేది పూర్తిగా తెలియకపోయినప్పటికీ కొంతమంది పేర్లు మాత్రం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ హత్యలకు కారణం వారేనంటూ కొన్ని పేర్లు కూడా అతను చెప్పాడంటూ సమాచారం అందుతోంది. ఈ క్రమంలో అక్కడ వరుస హత్యలకు కారకులు ఎవరు అని ప్రశ్నిస్తూ అనేక మంది బయటకు వస్తున్నారు. పార్టీల నుంచి, ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ప్రశ్నిస్తున్న గళాల సంఖ్య పెరుగుతోంది రోజు రోజుకి. మనం విజువల్స్లో ఇప్పటివరకు చూసాం. చుట్టుపక్కల పటిష్టమైనటువంటి భద్రత మధ్య ఆ వ్యక్తిని మొత్తం ముసుగు వేసి తీసుకువెళ్తున్నారు. అక్కడ ఎక్కడెక్కడైతే ఆ పాతి పెట్టారని చెప్తున్నాడు, ఎక్కడెక్కడ ఖననం చేశారని చెప్తున్నాడో ఆ ప్రాంతాలకు వెళ్ళి త్రవ్వకాలు జరుగుతున్నాయి. 15 అడుగుల లోతు త్రవ్వుతున్నారు సుమారుగా. అయితే మొదటి స్పాట్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. నెక్స్ట్ రెండో స్పాట్కి వెళ్తున్నారు. ఇట్లా 13 స్పాట్స్ వాళ్ళు త్రవ్వబోతున్నారు, త్రవ్వకాలు జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఏం జరగబోతుంది ధర్మస్థల ఘటనకు సంబంధించి అనేది. చాలా భయంకరమైనటువంటి విషయాలు అతను చెప్తున్నాడు. వందల మంది మహిళలు, చిన్నారులు, ముఖ్యంగా మైనర్ బాలికలు కూడా అందులో ఉన్నారని, స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఒక బాలికను తీసుకెళ్లి తానే ఆ అంత్యక్రియలు చేశానంటూ చెప్తున్నాడు. తానే ఖననం చేశానని చెప్తున్నాడు. తనకు తెలిసిన వాళ్ళలో ఉన్నటువంటి ఒక బాలికను వాళ్ళు ఇబ్బంది పెడితే అది తట్టుకోలేక, వాళ్ళని ఎదిరించలేక భయంతో చివరికి పారిపోయానని అక్కడి నుంచి చెప్పాడు. తనను కూడా చాలాసార్లు బెదిరించారంటూ చెప్పాడు. ఈ విషయం ఎక్కడైనా బయటకు పొక్కితే ప్రాణాలు తీస్తామంటూ బెదిరించారంటూ అతను చెప్పాడు. ఇవన్నీ తట్టుకోలేక, ఆ వేధింపులు చూడలేక, ఆ దారుణాలు భరించలేక పారిపోయానని, కానీ పారిపోయిన తర్వాత అన్నేళ్ల తర్వాత కూడా, పారిపోయి ఎక్కడో ఉంటున్నప్పటికీ కూడా ఆ బాధ తనను వెంటాడుతోందని, ఎంతోమంది ప్రాణాలు, మహిళల ప్రాణాలు, చిన్నపిల్లల ప్రాణాలు పోవడాన్ని చూడడం, వాళ్ళ యొక్క బాడీస్ని తీసుకెళ్ళి తానే పూడ్చడం, కాల్చడం లాంటివి చేసినటువంటి ఆ ఎక్స్పీరియన్సెస్ తనను వెంటాడాయని, ఆ బాధ తట్టుకోలేక తాను చివరికి బయటకు వచ్చానని, ప్రాణాలకు తెగించి, అంటే తను ప్రాణాలు పోతాయని నమ్మకం ఉంది అతను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు అంత దారుణమైన వ్యక్తులు అంటున్నాడు. తనని గతంలో బెదిరించాడు అంటున్నారు. ఇంతమందిని చంపిన వాళ్ళు తనని చంపరా అంటూ అతను నమ్మాడు. పోయినా పర్లేదు తన ప్రాణాలు, ఈ కుటుంబాలకి న్యాయం జరగాలంటూ అతను కోరుకున్నాడు. ఈ నేపథ్యంలో బయటకు వచ్చాడు. ఇప్పుడు త్రవ్వకాలు చూస్తున్నాం. ఎక్కడైతే పాతి పెట్టానని అతను చెప్తున్నాడో దానికి సంబంధించిన ప్రదేశంలో త్రవ్వకాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఏ ప్లేస్లో పెట్టాడో, ఎక్కడ పాతి పెట్టాడో, ఎక్కడెక్కడ ఖననం చేశాడో కనుక్కొని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి పూర్తిగా ఫోరెన్సిక్ నిపుణులను పక్కన పెట్టుకొని మరి అక్కడ త్రవ్వకాలు జరిపి ప్రతి చిన్న ఆధారాన్ని వారు పరిశీలిస్తున్నారు. ఆర్టీవీ కోరుతోంది ఈ ఘటనలో ఖచ్చితంగా న్యాయం జరగాలి, పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, న్యాయం జరగాలి, నిగ్గు తేల్చాలి. ముందు అసలు నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంత భయంకరమైనటువంటి దారుణాలకు ఒకవేళ ఎవరైనా పాల్పడినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. అసలు ఇలాంటి ఒక కంప్లైంట్ అందడం, దాని మీద రాజకీయంగా కూడా రచ్చ జరగడం, ఇప్పుడు పాతిపెట్టిన ప్రాంతాలకు వెళ్ళి సర్చ్ చేయడం, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఆర్టీవీతో మీ అభిప్రాయాలు పంచుకోండి.